మేడం మీరిద్దరు చూసుకుంటే కూటమి నుంచి పవన్ కళ్యాణ్ గారు, వైసీపీ నుంచి మీరు, అంటే అక్కడ ఆయనేమో మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ సింపతి పొందడానికి ప్రయత్నం ఏంటండి? జనానికి ఏం చేస్తున్నారో చెప్పాలి, కానీ జనానికి ఏం చేయాలో చెప్పాలి. మనం 2019లో కోడికత్తితో వచ్చినటువంటి ఒక సింపథైజ్ ఇప్పుడేమో రాయి. పెద్ద పెద్ద నాయకులు కూడా ఇది మీరే చేయించుకున్నారు. ఎందుకు? ఎవరి ప్రాణాల మీదకి ఎవరు తెచ్చుకుంటారు? మనం పెట్టపల్లి నియోజకవర్గానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు వెనక టీడీపీ, అదేవిధంగా బీజేపీ, ఇక్కడ లోకల్ స్థానికంగా చూసుకుంటే వర్మ గారు బ్యాక్ గా ఉన్నారు. ఖచ్చితంగా వైసీపీనే గెలిపిస్తారు, వంగా గీతను గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. రోడ్లు కానీ గ్రాడ్యుయేట్స్ కి ఎంప్లాయ్మెంట్ కానీ ఈ టైప్ ఆఫ్ లో ఒక మీరేమన్నా కొత్తగా తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? ఖచ్చితంగా చేశాండి. ఇవన్నీ ఫైనలైజ్ అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ప్రజలకు కూడా నమ్మకం ఉంది. వంగా గీత గారికి చెప్తే పని చేసి పెడతారు. ఈ పార్టీ పూర్తి స్థాయిలో క్రిస్టియానిటీ పార్టీ అయిపోయింది. ఇది కేవలం ప్రతిపక్షాలు చేసే ఒక మహిళ చేతిలో నన్ను ఓడించాలని చెప్పి భారీ కుట్ర వేశాడు అని చెప్పేసి ఇది చాలా తప్పండి. ఇన్ని సంవత్సరాలు. నమస్తే. ప్రస్తుతానికి మనం అయితే వంగా గీత గారు ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు. అదే కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేయబోతున్నారు. సో అదేవిధంగా పీఆర్పీ ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న హయాంలో కూడా పీఆర్పీ పార్టీ నుంచి నెగ్గుకుంటూ ముందుకు వచ్చేసి ఆవిడ విజయం సాధించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా పోటీ ఇస్తారనే దాని మీద ఆ ఇంటర్వ్యూ కొనసాగుతుంది. మేడం నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నా అండి. మేడం పిఠాపురం నుంచి మీరు పోటీ చేయబోతున్నారు వైసీపీ నుంచి. సో మీరు వేసిన ప్రణాళికలు కానీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ 2019 నుంచి కూడా కేవలం ఎలక్షన్ కోసమే కాదు, రాజకీయ పార్టీలు సాధారణంగా మేనిఫెస్టోలు ఇస్తాయి, ఎజెండాలు ప్రకటిస్తాయి. ఇచ్చిన తర్వాత 4 సంవత్సరాలు వదిలేసి 5వ సంవత్సరంలో ఎన్నికల ముందు మళ్ళీ ఇవి చేస్తాం అని చెప్తారు. అటు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తీరే మార్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిపాలనా తీరు కానీ, ప్రజలను చూసే కోణం కానీ, అలాగే ప్రజాప్రతినిధులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలనే నినాదంతో ఆయన ఆ విధానంతోనే మనకు సాగడం జరిగింది. కాబట్టి గడప గడప కానీ, పల్లె నిద్ర కానీ, లేకపోతే ప్రోగ్రాంలు నాడు నేడు కానీ, సురక్ష కానీ, నీటి పథకాల గురించి కానీ ఎప్పుడు మేము ప్రజల్లోనే ఉన్నాం. గడప గడపతో ఇంచుమించుగా రాష్ట్రంలో అందరూ కూడా చాలామంది 95% వరకు అందరూ కూడా గడప గడపకి ప్రజలతోనే సత్సంబంధాలతో ఉన్నారు. ఈ విధంగా మా పార్టీ విధానం అట్లా నడిచింది. ఇక్కడ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి వస్తే నాకు మహిళగా అవకాశం ఇచ్చారు. రెండోసారి నేను ఇక్కడ పిఠాపురం ప్రజలు నన్ను ఒకసారి దీవించారు డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా నేను మొన్న ఎంపీగా నేను పోటీ చేశాను. అప్పుడు కూడా నన్ను ప్రజలు ఆశీర్వదించారు. అయితే ఇప్పుడు నా అదృష్టం రెండోసారి మళ్ళీ గ్యాప్ తర్వాత, సాధారణంగా వెంటనే రెండోసారి ఎమ్మెల్యే అవటం జరుగుతుంది. బట్ సమైకేంద్రం వల్ల రాష్ట్రం విడిపోవడం, తర్వాత మళ్ళీ ఎంపీగా నేను రావటం, తర్వాత మళ్ళీ ఇది నేను ఎమ్మెల్యే చేసిన తర్వాత ఇది థర్డ్ టైం మళ్ళీ నాకు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. పిఠాపురం ప్రజలకి మళ్ళీ డైరెక్ట్గా సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. మేడం మీరిద్దరు చూసుకుంటే కూటమి నుంచి పవన్ కళ్యాణ్ గారు, వైసీపీ నుంచి మీరు, అంటే అక్కడ ఆయనేమో మాకు ఒక అవకాశం ఇవ్వండి అడ్జస్తున్నానని చెప్పేసి ఒక సింపథైజ్ మాటలు చెప్పడం జరుగుతుంది. నేను మీ ఇంటి ఆడపడిచినాయి కదా అని చెప్పి మీరు కూడా ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. మరి వీరిద్దరి మధ్య చూసుకుంటే ప్రజలు ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా ముందుకు వచ్చి ఎవరికి ఓటు వేసే తీరు ఉంటుంది మేడం? అంటే కమ్యూనిటీ బేస్ ఉంటుంది దీంట్లో. అంటే ఇప్పుడు కమ్యూనిటీ బేస్ అంటే పిఠాపురంలో అన్ని కమ్యూనిటీలు ఉన్నాయి. మేబీ ఒక కమ్యూనిటీ హైయెస్ట్ నంబర్ ఉంది. 2,40,000 మందిలో 90,000 మంది కాపులు ఉన్నారని మనం లెక్కలు చెప్తున్నారు. అంటే మిగతా రిమైనింగ్ 120-130 కూడా అదర్ క్యాస్ట్లు అన్నీ కూడా మేజర్ క్యాస్ట్లు ఉన్నాయి ఇక్కడ. ఫిషర్మెన్ కానీ, షట్టుబల్జీ కానీ, వీవర్స్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, అట్లాగే దండోరా కానీ, ఇలా రకరకాల అన్ని క్యాస్ట్లు మిక్స్డ్ కల్చర్ అంతా ఒక వ్యక్తి అయితే, కాపు క్యాస్ట్ ఒక ఎత్తున్నారు. అంటే ఓటర్లు సాధారణంగా రాజకీయ నాయకులు అంచనాలు వేసుకోవడంలో తప్పు లేదు, అదేమీ తప్పు పట్టరు, కానీ మిక్స్డ్గా ఉన్నాయి. నేనైతే ఇప్పటి వరకు చాలా ఎలక్షన్లు ఫేస్
చేశాను. రాజకీయ జీవితంలో గత 25 సంవత్సరాల నుంచి నేను రాజకీయ జీవితంలో పైబడి ఉన్నాను. ఎప్పుడు ఈ కులం అని ఎప్పుడూ అనుకోలేదు. నన్ను ఏ కులమైనా సరే ఆడబడుచుగానే చూశారు, ఏ కులమైనా ఇంటి మనిషి కిందే చూశారు. మంచి అయినా చెడ్డైనా, చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా, చిన్న కార్యక్రమం ఇంట్లో కార్యక్రమం నుంచి నాతోనే ఉన్నారు. ఇంట్లో అమ్మవారికి సంబరం చేస్తే వాళ్ళ ఆడబడుచుకి ఎంత పెడతారో నాకు ఆ వాటా పెట్టి పసుపు కుంకుమ జాకెట్ ఒకవేళ నేను అవైలబుల్గా లేకపోతే నా కోసం పెట్టి నేను వచ్చిన వెంటనే నాకు ఇస్తారు, లేదా నాకు పంపిస్తారు, నా ఇంటికి పట్టుకొచ్చి ఇస్తారు. అది వాళ్ళకి నాకున్న అనుబంధం. కాబట్టి తప్పకుండా ఇది కులాలు మతాలు అని కాదు. రెండోది ఒకవేళ క్యాస్ట్ అనుకుంటే మేమిద్దరం సేమే, పవన్ కళ్యాణ్ గారు మేము కూడా సేమే. మేము మమ్మల్ని ఇద్దరిని ఆదరించాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇద్దరిలో ఎవరిని ఆదరించాలి, ఎక్కువ శాతం ఎవరిని ఆదరించాలంటే వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళు నాకు దర్శించాలి. చిన్న చిన్న అవసరాలు వస్తాయి, కార్యక్రమాలు వస్తాయి, లేకపోతే ఏదైనా పెద్ద విషయం వస్తుంది, ఆరోగ్యం గురించి కావచ్చు, ఏదైనా వేరే విషయం కావచ్చు, లోకల్లో సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా ఎవరు అంటే ఎమ్మెల్యే ఎవరు అంటే అందుబాటులో ఉండే వ్యక్తి కావాలనుకుని ప్రజలు నిర్ణయించుకుంటారు. అంటే ఫైనల్గా న్యాయ నిర్ణేతలు ప్రజలే అయినప్పటికీ కూడా నా తరపు నుంచి, నా పార్టీ తరపు నుంచి, నా క్యాండిడేట్స్ తరపు నుంచి నేను కోరుతున్నాను, మీకు నిరంతరం నిత్యం మీకు అవసరానికి ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను. కాబట్టి మీకు ఎప్పుడు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కంప్లీట్ నాది కూడా ఇన్ని సంవత్సరాల నుంచి చూశారు. నేను జిల్లా పరిషత్ కాకముందు నుంచి నేను ఎడ్యుకేషన్ చూసుకున్నాను. నేను న్యాయవాదిని, ప్రాక్టీస్ చేసేదాన్ని. వన్స్ జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు నేను కోర్టుకు వెళ్ళలేదు. 100కి 100% నేను రాజకీయంలోనే ఉన్నాను, రాజకీయంగానే చేస్తాను, రాజకీయంగా పనిచేస్తాను. కాబట్టి నేను రాజకీయంగా పూర్తిగా నా జీవితం రాజకీయంలో ప్రజాసేవకి అంకితం చేస్తున్నాను. అంటే పార్టీ పరంగా నాకు ఇచ్చే సపోర్ట్ వల్ల, ముఖ్యమంత్రి గారు ఇచ్చే సపోర్ట్ కావచ్చు, ఏదైనా సరే నేను ముఖ్యమంత్రి గారితో ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి కానీ, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో కానీ నేను ఉంటానని ఖచ్చితంగా చెప్తున్నాను. నా మాట నమ్ముతారు, నా మాట విశ్వసిస్తారు, నా మీద ఉండే అభిమానం, గౌరవం, ప్రేమ ఏదైతే అవగానే నాకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని నా అభిప్రాయం. పూర్తి స్థాయిలో ప్రజాసేవ చేసేందుకు వంగగీత ముందుకెళ్తున్నారు, ప్రజాక్షేత్రంలో ఉన్నారు ఎప్పటి నుంచి అని చెప్పేసి. కాకపోతే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి మీకు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు అని చెప్పేసి అనౌన్స్మెంట్ వచ్చింది. అప్పుడేమన్నా మీరు టికెట్ మార్చండి అని అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అసలు అలాంటి ఆలోచన ఎవరికి రాలేదు. నాకు కానీ, పార్టీకి కానీ, ముఖ్యమంత్రి గారు కానీ అసలు ఎవరు మేము అట్లాగా ఆలోచించలేదు. అంటే నేను ఎదుటి వాళ్ళని వేరేగా కాదు, కానీ నా పోటీ నాది, నా అభ్యర్థిత్వం నాది, నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మా ప్రణాళిక ఎలాగ ఉండాలి, మేము ఎలా గెలవాలి అనేది పైనుంచి కూడా అమ్మ మీరు ఎలాగ వర్కౌట్ చేసుకుంటారో చేయమంటున్నారు. మా కోఆర్డినేటర్స్ వస్తున్నారు, మీకు ఎలా కావాలి, ఎక్కడ కమిటీలో సాధారణంగా ఏ రాజకీయ పార్టీలైనా గ్రామాల్లో పోటీతత్వం ఉంటుంది, 2-3 కలయిక ఉంటారు, వాళ్ళకి ఎలా కూర్చోబెట్టి మాట్లాడాలి, ఎలా సమిష్టి చేయాలి, ఎలా సమైక్యంగా మీకు చేయాలి అది చెప్పండి అని మేము మాట్లాడుకున్నాం తప్ప అవతల అభ్యర్థి గురించి కానీ, అభ్యర్థి విషయాల గురించి కానీ, లేకపోతే ఓడిస్తామని కానీ ఇది లేదు. మేము గెలుస్తాం, మేము గెలవడానికి ఏ ప్రణాళిక సిద్ధం చేయాలి, ఏ ఆలోచనతో ముందుకెళ్ళాలి, ప్రజలకి ఏం చెప్పాలి వారికి నమ్మకాని కోసం అనేదే మేము వెళ్తాం. మేడం, మీరు ఉన్న ఈ 5 సంవత్సరాల్లో మీ యొక్క నియోజకవర్గాలు కానీ ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రతి నుంచి వచ్చి అందరూ అందుకున్నారు? కొంతమంది అర్హత కలిగిన వాళ్ళు అందుకుంటే మరొకరు అర్హత లేని వాళ్ళు అందుకోలేదని చెప్పి ప్రజల్లో కూడా చెప్పడం జరుగుతుంది. మేడం, రోడ్లు కానీ, గ్రాడ్యుయేట్స్కి ఎంప్లాయ్మెంట్ కానీ ఈ టైప్ ఆఫ్ లో మీరు ఏమన్నా కొత్తగా తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? ఖచ్చితంగా చేశాండి. ఇప్పుడు ఏంటంటే మన పార్లమెంట్ పిఠాపురం నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా చేశాను, అది ప్రజలకి తెలుసు, చాలా ఇంటర్వ్యూల్లో కూడా ప్రజలే చెప్తున్నారు. రెండవది పిఠాపురం నియోజకవర్గంతో పాటు మిగతా 6 నియోజకవర్గాల్లో నేను ఎంపీగా కృషి చేసి 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చాం. అంటే కార్మికుల కుటుంబాలకి 100 కోట్ల 115 కోట్ల రూపాయలతో ఈఎస్ఐ హాస్పిటల్, అంటే సుమారు 2 లక్షల మంది కుటుంబాలకి, కార్మిక కుటుంబాలకు ఉపయోగపడే విధంగా చేశాం. దేశంలో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ దేశంలో 1960లో ఢిల్లీలో స్టార్ట్ చేస్తే దగ్గర 2000లోనో ఎప్పుడో కలకట్టాలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ నేను మన నియోజకవర్గంలో, మన కాకినాడలో, అది కూడా పిఠాపురంలో అమీన్బాద్ దాటిన తర్వాత కొన్నాడు పంచాయతీ దగ్గర ఇప్పుడు 220 కోట్లతో
అంతర్జాతీయంగా గుర్తింపు నుండి వచ్చే విద్యాలయాన్ని నేను స్టార్ట్ చేశాను. అలాగే రాష్ట్రంలోనే మంచి గుర్తింపులో ఉన్న హోటల్ మేనేజ్మెంట్ చేశారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ తెచ్చాం, గవర్నమెంట్ ఐటీఐ తీసుకొచ్చాం, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తీసుకొచ్చాం, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కడుతున్నాం. అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గ ప్రతిష్టపరచడానికి డిస్ట్రిక్ట్ కోర్టు నేను శాంక్షన్ చేయించాను. ఇది కాకినాడ, రాజమండ్రిలో, అమలాపురంలో ఉంది తప్ప కాకినాడలో పర్మనెంట్ కోర్టు ఉంది, అమలాపురంలో టెంపరీ కోర్టు ఉంది. కానీ పిఠాపురంలో పర్మనెంట్ కోర్టు తీసుకొచ్చి 6.5-7 కోట్లతో బిల్డింగ్ నిర్మాణం కూడా అవుతుంది. తొందరలో మరి ఈ ఎన్నికలు అయిన తర్వాత అది కూడా మేము పూర్తి చేసి అందజేస్తాం. అలాగే దేవాలయాలన్నీ కూడా బాగు చేయించడం జరిగింది. మసీదులకి డబ్బులు ఇవ్వడం జరిగింది మైనార్టీ కార్పొరేషన్ ద్వారా, చర్చిలకి డబ్బులు ఇవ్వడం జరిగింది. చిన్న ప్రతి ఇంచుమించుగా ఊళ్ళో రామాలయాలకు సంబంధించిన జనరల్ ఫండ్స్ ఇప్పించడం జరిగింది. దాతల ద్వారా కావచ్చు, సిఎస్ఆర్ ద్వారా కావచ్చు, ఏ ఇతర నిధుల ద్వారా కావచ్చు, వాళ్ళకి ఇప్పించడం జరిగింది. అలాగే డ్రింకింగ్ వాటరు, అలాగే త్రాగునీరుకి ఎప్పటికప్పుడు రైతులకు మేము అందగా ఉన్నాం. మేము చేయాల్సింది 2-3 పనులు ఉన్నాయి. ఒకటి ఏలేరు ప్రాజెక్టుకి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ఆధునీకరణ సంబంధించిన పనులు ఒకటి చేయాలి. రెండోది సముద్ర తీర ప్రాంత కోతకు గురి కాకుండా కావాలి. ఈ రెండు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీలో ప్రాజెక్టు సమర్పించడం జరిగింది. అవి ప్రాసెస్ అవటం జరిగింది. ఒకటి ప్రధానమంత్రి గారి ఆఫీస్లో పెండింగ్లో ఉంది, రెండోది ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో పెండింగ్లో ఉంది. అలాగే ఆధునీకరణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మళ్ళీ దాని మీద టెండర్స్ మీద చర్చలు జరుగుతున్నాయి, భూమి కొనుగోలు మీద చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఫైనలైజ్ అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ప్రజలకు కూడా నమ్మకం ఉంది. వంగా గీత గారికి చెప్తే పని చేసి పెడతారు, వంగా గీత గారికి అప్పచెప్తే ఆ పని ఖచ్చితంగా అవుతుందనే నమ్మకం ఉంది. నాకు ముఖ్యమంత్రి గారి సపోర్ట్ ఉంది. ఖచ్చితంగా ఈ పనుల్లో కూడా నేను పురోగతి సాధించగలను. దీనికి సంబంధించి ప్రజలకి నమ్మకాన్ని, భరోసాని నేను కలిగించగలను, చేసి వాళ్ళకి పనిచేసి అందించగలననే సంపూర్ణ విశ్వాసం నాకుంది. నేను రాబోయే కాలంలో చేస్తానని నేను ప్రజలకు చెప్తున్నాను. మిగతా సంక్షేమ కార్యక్రమాలను మహిళలకు కావచ్చు, యువకులకు కావచ్చు, లేకపోతే పెద్దలకు కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, అన్నీ అందుతున్నాయి. ఇంకా ముఖ్యంగా యువతకు సంబంధించి మేము ఇప్పటికే చాలా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీల్లో దగ్గర 6 నుంచి 7 వరకు మేము జాబ్ మేళాస్ పెట్టాం. చాలా మందికి, వేలాది మందికి జాబ్ మేళాలో జాబ్స్ కూడా ఇప్పించగలం. మరి సునీల్ గారి ద్వారా కొన్ని ఇప్పించగలిగాం, మిగతా ద్వారా మేము చేయించగలిగాం. అట్లాగే గవర్నమెంట్ కంపల్సరీగా ముఖ్యమంత్రి గారు ఇవ్వాల్సింది ఏంటంటే డిఎస్సి అనౌన్స్మెంట్ చేయాలి. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినవి ఇవ్వాలి. అవి కూడా ముఖ్యమంత్రి గారితో మేము, ఎమ్మెల్యే గారు, అందరిలో మినిస్టర్స్ అందరూ కూడా మాట్లాడి తప్పకుండా ఈ ఎన్నికల అనంతరం అవి కూడా వచ్చేలాగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అలాగే అంతేకాకుండా మనకి ఎస్సీజెడ్ ఏరియా ఉంది కాబట్టి మరి ఆ ఎస్సీజెడ్ ఏరియాలో ఇండస్ట్రీస్ వస్తే చాలా మంది యువకులకి అవకాశం వస్తుంది. తప్పకుండా యువత ఉద్యోగ అవకాశాలకి ప్రాధాన్యత పెట్టుకుని వారికి ఆ విధంగా వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను.